ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని దర్శించటానికి వచ్చినటువంటి వారిలో ఒకరు అడుగుతున్నారు, నేను ఎక్కువగా భక్తిని వాంఛిస్తాను, ఈ కోరిక నాకు గాఢతరము అయ్యేటట్లుగా మీరు నన్ను అనుగ్రహించండి. ఆత్మానుభవాన్ని కూడా నేను అంతగా మెచ్చను. ఈ వాంఛ దృఢమైతే చాలు అన్నటువంటి విషయాన్ని మహర్షుల వారి ముందు ఉంచింది. అమ్మా, ఈ కోరిక నీకు అంతగా ఉన్నప్పుడు నీవు మెచ్చినా మెచ్చకున్నా స్వరూప జ్ఞానము, అహం స్ఫురణ, ఆత్మ అనుభవం బలవంతంగా నిన్ను ఆవహిస్తుంది తల్లి. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, శుభేచ్ఛ ఉంది కదా, అది ఆత్మ ద్వారా కవటం, అది ఒక కవాటం, అది తెరుచుకుంటుంది. శుభేచ్ఛ అనేది ఆత్మద్వారానికి ఒక తలుపు లాంటిది, అది తెరుచుకుంటుంది. సరే, ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు దొరుకుతూనే ఉంటాయి. మీ అనుగ్రహం చేతనే నేను ఇక్కడికి వస్తున్నాను అన్న విషయం కూడా ఆవిడ ప్రస్తావించి, సరే భగవానే నన్ను ఇక్కడికి రప్పించారు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వెలిబుచ్చింది. సరే, ఏది ఏమైనా ఇక్కడికి రావటం, మిమ్మల్ని దర్శించుకోవటం నాకెంతో ఆనందంగా ఉన్నది అంటూ చెప్పుకొచ్చింది. నేను ఇక మీద ప్రశ్నించటం మాని మీ సన్నిధిలో మౌనంగా ఉండాలని కూడా నాకున్నది. మీ ఎదుట నేను ఉన్నప్పుడు నాపై ప్రసరింపచేసే అనుగ్రహం ఆస్వాదిస్తామని ఆశిస్తున్నాను. అందుకని నేను మిమ్మల్ని ప్రశ్నలతో విసిగించను. నాకు నిజానికి ఏ ప్రశ్నలు లేవు, మీ అనుగ్రహం ఉంటే చాలు అంటూ పలికింది. ఎన్నిసార్లు నీవు ఇక్కడికి రావటం అనుగ్రహ ప్రసారమనే కదా, సూచించటం లేదా అంటూ బదులు పలికారు రమణ మహర్షుల వారు. ఆమె భగవాన్ సమీపంలోనే ఉండవాలని కోరికను కూడా వెల్లడి చేసింది. మహర్షి అప్పుడు సమాధానం చెబుతూ, అమ్మా, ఒక బలవత్తర శక్తి ఒకటి నిన్ను నడిపిస్తున్నది. అది ఏ విధంగా నిన్ను తీసుకెళితే అటే వెళ్ళని. నీవు ఇక్కడ అక్కడ బాగుంటుందని బాగోలేదని అనుకోవద్దు. ఎక్కడికి వెళ్ళినా ఎవరు నీకు ఆత్మజ్ఞానాన్ని అందించరు. కారణం, నీవు అదే ఉన్నావు. నేనంటున్నావే, ఆ నేనంటే ఏమనుకుంటున్నావు? అదే నీ ఆత్మ. ఆత్మని నీవు తెలుసుకోవటం కాదు. అహం స్ఫురణ, ఆత్మ ప్రకాశంలో సృష్టి లేకుండా పోతుందమ్మా. అంతర్ముఖంగా నువ్వు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఎవరిని దర్శించాల్సిన పని లేదు. అనుగ్రహం అన్నవే ఇందాక, అది నీలోనే ఉన్నది.
బయట నుంచి వచ్చేదైతే అది ఉపయోగం లేదుగా. నీలో ఉన్నదే అనుగ్రహం, నీ ఆత్మే అనుగ్రహం. అదే గురు రూపేణ నిన్ను నడిపిస్తుంది. ఎవరు నీకు ఆత్మజ్ఞానం అందించరు. ఇందాక భక్తిని గురించి అన్నావే, భక్తికి జ్ఞానానికి భేదం ఏముంది? విభక్తి ఉంటే భక్తి అవసరం, వియోగం ఉంటే యోగం అవసరం. కానీ నీవుగా నిలిచినప్పుడు వేటితోనూ పని లేదు కదా. అసలు ఈ వ్యక్తిత్వం ఉందేమో చూడు. నేను భక్తిని వాంఛిస్తాను, ఈ కోరిక ఉందంటున్నావే, ఆ కోరిక ఎవరికో చూడు. అట్టివాడు ఉన్నాడేమో చూడు. ఇందాక చెప్పినట్లు నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మేను, అహం స్ఫురణ అంటే నీ సహజత్వము, అది నీతోనే ఉన్నది. అది లేకుండా నీవు లేవు. నీ దేహస్ఫురణ లేకపోయినా అది ఉంటుంది. దానికి తార్కాణం నీ నిద్రావస్థే. కాస్త పరిశీలించు. దేహం లేకపోయినా నీవు ఉన్నావు కదా. ఆ ఉన్న స్థితినే నీవు జాగ్రత్త అవస్థలో కూడా అనుభవానికి తీసుకురా. నీవు లేనని అనవు కదా. నీవు లేని క్షణమే లేదు. ఉన్నది ఉన్నట్టుగా నీవు నిలిచి ఉండుటే ఈ మాయ యొక్క పరమావధి. నీ పుట్టుక యొక్క పరమార్థం కూడా అదే కదా. ఎన్ని చెప్పినా నీకు తెలియటం లేదంటావు. దయతో నాకు అది తెలిసేటట్టు చెయ్యమంటావు. ఏమి చెయ్యాలో, ఎట్లు చేయవలను ఇందాక చెప్పానే. ఆ ఉच्चతర శక్తి దానికి తెలుసు. దానినే నమ్ముకో. అది నీ నుంచే ప్రకాశిస్తుంది. నీలో ఉంటూ నిన్ను నడిపిస్తుంది. నీలో అది ప్రకాశించే స్థితిలో నీ వ్యక్తిత్వాన్ని, నీ బంధాలని, నీ వాసనలని, నీ కోరికలని పూర్తిగా అదృశ్యం చేస్తుంది. రెండు నేనులు లేవు. ఆత్మ నేను, జీవాత్మ నేనంటూ ఉండదు. ఆలోచన లేని నీ మానసిక స్థితి అది ఆత్మగానే ప్రకాశిస్తుంది. దాన్నే మనం గురువని, భగవంతుడని, సత్యమని, ఆ అహమే పరబ్రహ్మమని మాయలో చెప్పుకుంటాం. ఏదీ కొత్తగా రాదు. ఇది ఉన్నా లేకున్నా అంటే దేహము, జగత్తు, సంసారము అది ఉన్నా లేకున్నా ఆత్మకొచ్చే ఇబ్బంది లేదు. నీవిది సత్యం అనుకుంటున్నావు, అందుకని కోరుతున్నావు. కాబట్టి నీవుగా నిలిచి ఉండుటే పూర్ణ భక్తి, పూర్ణ జ్ఞానం. ఇప్పుడు కూడా నీవు అదే. కావలసిందల్లా చింతావిహీనం, కావలసిందల్లా దృశ్యవారితం, కావలసిందల్లా అంతర్ముఖం. మంచిది. మౌనమే నీ సహజత్వం.